నమస్తే, వెల్కమ్ టు తెలుగు బావుటి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, జనరల్ సెక్రటరీ రాహుల్ రెడ్డి గారు ఉన్నారు. రాహుల్ రెడ్డి గారు, ఇవాళ బీజేపీ ఆఫీస్‌కి ఎందుకు కోడిగుడ్లు అదేవిధంగా కర్రలతో ఎందుకు దాడికి పాల్పడ్డారు? అసలు ఏం జరిగింది? ఏంటి మేడం? అంటే యాక్చువల్‌గా మాది నఫరత్ కా నఫరత్ మే బజార్ మే ప్యార్ దుకాన్ కోలో అనే విధంగా రాహుల్ గాంధీ నినాదంతో వెళ్ళే పార్టీ. యాక్చువల్‌గా ఏం జరిగిందంటే మొన్న జరిగిన దానికి ఏదైతే మేము భారతమాత వారసులము, భారతమాతను బాగా గౌరవిస్తాము, మొత్తం భారతదేశానికి మేమే పేటెంట్ హక్కు, మహిళలను గౌరవించడంలో, సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించడంలో మేమే ముందుంటామని చెప్పుకునే పార్టీ ఒక నేత రమేష్ బిధూరి అనే నేత, మా నాయకురాలు, మా ఎంపీ ప్రియాంక గాంధీ గారి మీద అనుచిత వ్యాఖ్యలు అంటే అది బాగా ఏమంటారు, ఆయనకు కన్ను మిన్ను కానకుండా చేసిన అది. అసలు ఒక స్పీచ్ ఇచ్చేటప్పుడు ఆయన చేసే పనులు చెప్పుకోవాలి. అంతేగాని ప్రియాంక గాంధీ గారితో పోల్చుకుంటూ ఆ రకంగా కామెంట్స్ చేయడం అనేది చాలా జుగుప్సాకరంగా ఉన్నాయి. వినడానికి అసలు ఎవరైనా సభ్య సమాజం ఖండించాల్సిన కామెంట్స్. కానీ ఈ బీజేపీ నేతలు కనీసం ఏ ఒక్కరు కూడా ఖండించలే. వాళ్ళ నేత చేసిన దానికి తప్పు అని చెప్పి ఆయన మీద కనీసం బహిష్కరణ కూడా చేయలే, వేటు కూడా వేయలే. అంటే వీళ్ళకు ఈరోజు భారతమాత పేరు చెప్పుకొని రాజకీయాలు చేసే హక్కు ఉందా లేదా అనేది ఒకటి మనం ప్రశ్నించుకోవాలి. రెండవది, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన భావావేశాలు ఉంటాయి. అంటే ఒకరేమో మాటల ద్వారా చెప్తారు, ఒకరు మౌన పోరాటం ద్వారా చెప్తారు, ఇంకొకరు వేరే రకంగా చెప్తారు. అందులో యూత్ నాయకులు, అంటే మేమేం పార్టీ పిలుపునిచ్చింది కాదు, ఆ పార్టీ ఆఫీస్ మీద దాడి చేయాలని చెప్పింది కాదు. ఆ యూత్ నాయకులు తాము ఏదైతే వాళ్ళు కోపోద్రిక్తులై, అంటే అక్కడ బీజేపీ పార్టీ ఆఫీసు ముందు వాళ్ళ నాయకులతో సారీ చెప్పించాలనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళినట్టుగా, ఏదైతే శాంతియుతంగా మేము నిరసన చేద్దామని చూస్తే వాళ్ళే ముందుగా రాళ్ళు కర్రలతో దాడి చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టారనే రకంగా యూత్ నాయకులు మాట్లాడడం, ఇదంతా ప్రక్రియను మేము పీసీసీ నుండి ఖండిస్తున్నాము. ఎవరు ఏ పార్టీ ఆఫీస్ మీద దాడి చేసినా అది తప్పు అంటున్నాము. మా నాయకుని రాహుల్ గాంధీ గారి అభిమతం దాడులు కాదు, ఏదున్నా కానీ ప్రేమతోటి శాంతియుతంగా పరిష్కరించుకోవాలనేదే మా ఆ రోజు గాంధీ నుండి మొదలు పెట్టుకుంటే ఈరోజు రాహుల్ గాంధీ వరకు కూడా అదే సిద్ధాంతాన్ని పాటించే వాళ్ళము. ఈరోజు ఏదైతే ఆ పార్టీ ఆఫీస్ మీద మా నేతలు ఏదైతే కోపాన్ని అణుచుకోలేకనో, లేకపోతే వాళ్ళ భావాన్ని ఆ రకంగా వెళ్ళిబుచ్చుకోవడం కోరకో అలా వెళ్ళడం అనేది మా పీసీసీ ఆధ్వర్యంలో జరిగింది కాదు, మా పార్టీకి కన్సర్న్ లేకుండా జరిగిన విషయం. కాబట్టి తప్పు ఎవరు జరిగినా తప్పే అని మా పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా ఖండించారు. వాళ్ళేమో మేము గాంధీ భవన్ తగలబెట్టేస్తామని వాళ్ళు వార్నింగ్ ఇస్తున్నారు. ఇందాక బండి సంజయ్ కూడా అదే స్టేట్మెంట్ ఇచ్చారు. మేమేమైనా గాజులు వేసుకున్నామా, ఖాళీగా కూర్చున్నామా, మాకు రాదా, మేము దాడికి పాల్పడలేమా అన్నట్టు కూడా ఆయన మాట్లాడారు. వాళ్ళు గాడ్సే వారసులు, వాళ్ళు ఏమైనా చేయగలుగుతారు. శాంతియుతంగా పోరాటం చేసే గాంధీని చంపిన గాడ్సేను వాళ్ళు గౌరవించిన వాళ్ళు గాంధీని తప్పుపడతారు, గాడ్సేను గౌరవించుకుంటారు. ఆ గాడ్సే యొక్క జయంతులు చేస్తారు, వర్ధంతులు చేసుకుంటారు, గాంధీ జయంతి మాత్రం చేసుకోరు. అట్లాంటి వాళ్ళకు తగలబెట్టడము, తరమడము ఇవన్నీ వాళ్ళకు చిన్న విషయమే. ఎందుకంటే వాళ్ళకి నిత్యం ఇదే గుండాయిజం చేసుకుంటా, రౌడీయిజం చేసుకుంటా, లేని కాడ అలజడులు సృష్టించుకుంటా, మత విద్వేషాలు రెచ్చగొట్టుకుంటా, ఏదో ఒక రకంగా అశాంతిని ప్రోత్సహించే విధంగా, అహింసను ప్రోత్సహించే విధంగానే వాళ్ళ వ్యాఖ్యలు ఉంటాయి. కాబట్టి వాళ్ళ వ్యాఖ్యలను మనం పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లే. వాళ్ళ వ్యాఖ్యలు ఈ రకంగా లేకుండా శాంతియుత ప్రవచనాలు పలికితే మనం ఆశ్చర్యపోవాలి. కాబట్టి వాళ్ళు పలికిన వాళ్ళు చెప్పగానే వెంటనే వాళ్ళ కార్యకర్తలు ఏ రకంగా గాంధీ భవన్ ముందుకొచ్చారు, ఏ రకంగా ఫ్లెక్సీలు చించేశారు, ఏ రకంగా నానా రభస సృష్టించే ప్రయత్నం చేశారు. అంటే ఇవన్నీ శాంతి భద్రతలను కాపాడే ప్రయత్నంలో పోలీసులు ఆ దాడిని అణిచివేశారని చెప్పచ్చు. అంటే ఈ ఇంత శాంతి భద్రతలు అంత కోపోద్రిక్తులుగా వచ్చి గాంధీ భవన్ను తగలబెడదామనే వాళ్ళను కూడా ఈరోజు కట్టడి చేయడం అనేది నిజంగా, అంటే ఇంతకుముందు ఒక నాయకుడు అన్నారు, వాళ్ళ నాయకుడే శాంతి భద్రతలను కట్టడి చేయలేకపోతున్నారు అని చెప్పడం అనేది చాలా విడ్డూరంగా ఉంది. అంతా జరిగిన దాడిని కూడా చాలా సింపుల్గా ఖండించి, చాలా సింపుల్గా మేము తప్పు చేసినాం కాబట్టి మా నేతలు చేసింది తప్పే అని మేము ఒప్పుకోవడంలో తప్పు లేదు, తప్పు చేసినప్పుడు 100 సార్లు తప్పు జరిగిందని చెప్పుకుంటాం. కానీ ఎవరైనా ప్రియాంక గాంధీ, మీరు గతంలో చూశారు, ఏదైతే పద్మావతి లాంటి సినిమాలు తీసిన హీరోయిన్ని కానీ, లేకపోతే ఆ దర్శకుడిని కానీ
తల కోస్తాము, నాలుక కోస్తామని చెప్పి సాక్షాత్తు రాజా సింగ్ లాంటి వాళ్ళు ఆ రకంగా విధ్వంసకర మాటలు, ఆ రకంగా ఏ రకంగా జుగుప్సాకరమైన మాటలు మాట్లాడిన వాళ్ళు ఈరోజు అదే లెవెల్లో వాళ్ళు రెచ్చగొడతారు, వాళ్ళ నాయకులను రెచ్చగొడతారు, కార్యకర్తలను రెచ్చగొడతారు. ఇంకా ఈ గొడవ ఇంతటితో అణచిపోవద్దు, ఇంకా పెద్దగా కావాలని చూస్తున్నారు. వాళ్ళ ఫ్రస్ట్రేషన్ మొత్తం ఈరోజు కేటీఆర్ యొక్క క్వాష్ పిటిషన్ హైకోర్టులో డిస్మిస్ అయినందుకే వాళ్ళ ఈ రకంగా చూపించుకుంటున్నారని చెప్పొచ్చు. ఇప్పుడు బిదురు చేసిన వ్యాఖ్యలో తప్పేముంది, ఆయన మళ్ళీ సారీ చెప్పారు కదా అన్నట్టు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడతారు, తప్పేమున్నది అంటారా? ఒక తల్లి లాంటి ఒక చెల్లెను పట్టుకొని ఆ రకంగా కామెంట్స్ చేస్తే తప్పు లేదంటారా? వాళ్ళకి అసలు ఏది తప్పో ఏది ఒప్పో వాళ్ళు చెప్పాలి, ఇక వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి. అంటే చెప్పడము, హత్య చేయడము, మానసికంగా చిత్రహింసలు పెట్టడము, తర్వాత సారీ చెప్పడం. గంత మణిపూర్లో అల్లర్లు జరిగితే, అంత మానభంగాలు జరిగితే, అంత విధ్వంసకర సంఘటనలు జరిగితే కనీసము నోరు విప్పని ప్రధానమంత్రి గారు, ఇప్పటికి కూడా మణిపూర్కు వెళ్ళని ప్రధానమంత్రి గారికి ఈ సంఘటనలు చాలా చిన్నగా అనిపిస్తాయి. ఈరోజు ఆడపిల్లల మీద దౌర్జన్యాలు కానీ ఇట్లా నోరు పాడేసుకొని అసభ్యకర పదాలు మాట్లాడడంలో కూడా బీజేపీ నేతలు ఈరోజు అగ్రస్థాయిలో ఉన్నారు. వాళ్ళు ఏదైనా మాట్లాడగలుగుతారు, ఏదైనా వెనుకడుగు వేయగలుగుతారు అనే దానికి ఉదాహరణ. అంటే ఆయన ఎందుకనాలి, అంత ఒళ్ళు మరచి, అంత మైమరిచిపోయి, అంత ఇక నేను భాష మాట్లాడలేను వాళ్ళలాంటి భాష, అంత బల్పెక్కిన మాటలు ఎందుకు అవసరమా? ఒక ఆడ మనిషిని, స్వతంత్రం తెచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఒక వారసురాలు, ఒక సోనియా గాంధీ గారు, ఒక పార్లమెంటు సభ్యురాలు, అట్లాంటి మహిళను పట్టుకొని, అట్లాంటి సోదరిని పట్టుకొని అట్లాంటి మాటలు అంటే వాళ్ళు ఎట్లా సహించి తప్పేమున్నది అని మాట్లాడిన వాళ్ళ నాలుక ఫస్ట్ పోయాలని చెప్తా. అంటే గతంలో బీహార్ ఎన్నికల ప్రచారంలో కూడా లాలూ ప్రసాద్ యాదవ్ హేమామాలిని మీద చేసిన వ్యాఖ్యలు కూడా ఇలానే ఉన్నాయి. అప్పుడు లేని కాంగ్రెస్ కార్యకర్తల నోర్లు ఇప్పుడు ఎందుకు లేస్తున్నాయి అన్నట్టు మాట. ఆ రోజు జరిగిన సంఘటనను ఆ రోజు మేము ఖండించినాం. ఆ రోజు ఏం ఖండించినప్పుడు వీళ్ళు ఉన్నారా? వీళ్ళు అసలు చూసారా? తప్పెవరు? ఆడపిల్లల మీద అసభ్యంగా మాట్లాడిన, ఆడపడుచును అసభ్యకరంగా మాట్లాడే రీతిలో వాళ్ళను ఒక ఆట వస్తువులాగా చూసిన ప్రతి ఒక్క మాటను మేము ఖండించుకుంటూ వస్తున్నాం. కాబట్టి ఈరోజు తప్పు ఎవరు చేసినా తప్పే, మా నేత చేసినా తప్పే, ఏ నేత చేసినా తప్పే. తప్పును తప్పుగా ఒప్పుకోవాల్సిన అవసరం ఈరోజు బీజేపీ నాయకులకు అంత ఔదార్యం లేదు, అంత బ్రాడ్ మైండ్ లేదు, అంత అది లేదు. కాబట్టి వాళ్ళు ఇంకా మేము తప్పు చేయలేదు, వాళ్ళు చేసిన దాన్ని తప్పు అన్నారు, మమ్మల్ని చేసిన దాన్ని తప్పు అంటారంటే అందుకే కదా రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర కానీ న్యాయ యాత్ర కానీ చేసింది. ఏదైతే మనుషుల మధ్యలో భేదాభిప్రాయాలు రావద్దు, విద్వేషాలు రావద్దు, ద్వేషాలు రావద్దు, అనురాగం అనే ప్రేమతోటే మొత్తం సాధించాలనే ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారు అన్నారు. కాబట్టి ఆ సిద్ధాంతంతో మేము ముందుకెళ్తున్నాము. 100% రమేష్ బిధూరి గారిని వాళ్ళ పార్టీ నుండి సస్పెండ్ చేయాలి. సారీ చెప్తే కాదు, సస్పెండ్ చేయాలి. ఆయన ఖచ్చితంగా అట్లాంటి మాటలు ఎవరు మాట్లాడినా వాళ్ళు ఖండిస్తే మాకు గౌరవం ఉండేది వాళ్ళంటే. కానీ గౌరవాన్ని కోల్పోయిళ్ళు. ఇంకా మేము మాట్లాడితే తప్పేంటి, సారీ చెప్పినాం కదా అని చెప్పి ఇంకా అగౌరవం పాలు కావద్దని అంటున్నాం.